ఈరోజు చాలా సంతోషం. ఇక్కడ భువనగిరి ఒలిగొండ మండలాలకు సంబంధించిన చెర్లు నింపే కార్యక్రమం గొప్పగా మరి జరుగుతుంది. ఏదైతే బస్వాపురం రిజర్వాయర్ ఉన్నదో ఈ బస్వాపురం రిజర్వాయరు మరి సంబంధించిన కాలువలు వైఎస్ఆర్ హయాంలోనే ప్రతిపాదించబడ్డాయి. ఈ ప్రతిపాదించబడ్డ కాలువలు ఆనాటికెళ్ళే పనులు అవుతున్నాయి. కాంగ్రెస్ హయాంలోనే మొదలుపెట్టిన కాలువలు కాంగ్రెస్ హయాం మళ్ళా కాంగ్రెస్ వచ్చినాకనే మళ్ళా నీళ్లు ఇడవబడ్డాయి. అంటే జలయజ్ఞంలో భాగంగా నాడు మొదలుపెట్టిన కాలువలు మరి ఈరోజు ఆ ప్రాజెక్టులు ఆ కాలువలు అన్నీ కంప్లీట్ అయ్యి ఈరోజు మరి గత సంవత్సరంన్నర నుంచి కూడా పోయినసారి ఈ రోడ్డుకు అడ్డంగా కాలువ పోయే పరిస్థితి లేకుండే. ఇప్పుడు టేకుల సోమవారం దగ్గర కూడా కాలువ పోయే పరిస్థితి లేదు. ఇంకా చిట్యాల దాకా పోలే. ఇది ఎవరు పట్టించుకోలేదు. ఈ కాలువను పట్టించుకున్న నాదుడు లేదు. బస్వాపురంలో ఊరు తిమ్మాపురం మునిగింది. ఆ ఊరోళ్ళకి పైసలు ఇవ్వాలి. పైసలు ఇస్తేనే ఆ ఊరు ఖాళీ అవుతుంది. ఊరు ఖాళీ అయితేనే ఆ ప్రాజెక్టులకు నీళ్ళు వస్తాయి. నీళ్ళు వస్తేనే కింద రైతులకు నీళ్ళు వస్తాయి. కింద ఈ 2 మండలాలకు ఇంకా చిట్యాల దిక్కు రావణపేట దిక్కు 4-5 మండలాలకు అటు ఆత్మకూరు దిక్కు కూడా పోయే కాలువ ఇప్పటి వరకు దీన్ని పట్టించుకున్న నాదుడు లేడు. మనం వచ్చినాక కాంగ్రెస్ హయాంలో